తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ప్రకాశం భవన్ నందు మంగళవారం సెన్సెస్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ వెంకటేశ్వర్ హాజరయ్యారు. అనంతరం ఆయన ఈ కార్యక్రమం ప్రారంభించారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. 3 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం జరగనుంది. టెలివిజన్లో ఫస్ట్ టీవీ ఉందా లేదా అని అడగాలి. టీవీ ఉంది అని చెప్తే అక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, లేదు అంటే ఒకటే కోడ్ అవైలబుల్. ఉందంటే ఫస్ట్ కోడ్ ఏంటి? దూరదర్శన్ ఫ్రీ డిష్. ద సెకండ్ వన్ ఇస్ అదర్ డిటిహెచ్ డిష్. టీవీ అక్కడ లోపల ఉంటది, వాళ్ళు చెప్తారు మా దగ్గర టీవీ లేదండి అంటారు. వీల్ యాక్సెప్ట్ ద ఆన్సర్ ఆఫ్ ద రెస్పాండెంట్. నమస్కారం. ఈ డేట్స్ ఎప్పుడో ఫిక్స్ చేస్తున్నారు. సో స్టేట్ వైడ్ కూడా ఈరోజు హాలిడే అయినప్పటికీ మిమ్మల్ని పిలవడం జరిగింది. సో తప్పట్లేదు. సో అది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు ఎల్లుండి ఆల్ చార్జ్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ 3 days పెట్టడం జరిగింది. సో ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది నాకు తెలిసి మీ కెరియర్లో ఒక 2-3 సెన్సెస్ చేసి ఉంటారు ఆల్రెడీ. సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది ఆల్మోస్ట్ ఆఫ్టర్ 15 years చేస్తున్నాము. అంతా కూడా హెచ్ఎల్ఓ మనకి ఏదైతే యాప్ ఉందో దాని ద్వారా కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. సో లెట్ us టేక్ ఇట్ స్టెప్ బై స్టెప్. ఓకే, ముఖ్యంగా సచివాలయం సిబ్బంది ఉన్నారు కాబట్టి సో ఏంటా అనేది ఫైనల్ డెసిషన్ ఇస్ యెట్ టు బి టేకెన్. అది కీపింగ్ దట్ అపార్ట్ మీరు ఇప్పుడు చాలా వరకు చూసారు. ఓకే, ఆల్మోస్ట్ క్వశ్చన్ అంతా చూసారు. దీనికంటే ముందుగా అసలు మెయిన్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు బిల్డింగ్, సెన్సస్ హౌస్ వీటికే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, మెయిన్ కన్ఫ్యూజన్ అయ్యేది ఎస్పెషలీ అర్బన్ ఏరియాస్లో అయ్యేది కూడా అక్కడే. ఒకే అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో మనం ఇండివిజువల్ యూనిట్స్ అట్లా ట్రీట్ చేయాలి. కొన్ని ఆఫీస్ కమ్ రెసిడెన్స్ ఉంటాయి, కొన్ని క్లినిక్ కమ్ రెసిడెన్స్ ఉంటాయి, ఇట్లా రకరకాలు ఉంటాయి. వర్క్షాప్ పెట్టుకుని ఉంటాడు, లేదు ముందు ఒక కిరాణా కొట్టు ముందు గదిలో పెట్టుకుని ఉంటాడు, వెనకాల వాడు ఉంటా ఉంటాడు. ఇట్లా వీటన్నిటికీ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు. మీరు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఉంటుంది, అది చదువుకోండి. పుస్తకం అంతా ఎలక్షన్ ఎట్లయితే మనం చదువుతామో చదివినట్టయితే మీరు కమాండ్ చేయగలరు, మీరు కింద వాళ్ళకి సరైన సమాధానం చెప్పగలరు. కన్సర్న్ చార్జ్ అంటే ఇది మండల్ ఆర్ మున్సిపాలిటీ. అక్కడికి వచ్చి వాళ్ళు మీతో పాటు ఆ ఫీల్డ్ ట్రైనర్స్, మిగతా ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్, సో అది కూడా మీరు జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. సెన్సస్ ఓవరాల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పాలసీస్ డిజైన్ చేయడానికి, బడ్జెట్ అలొకేషన్ సంబంధించి వీటికి అవి ఒక మార్గదర్శకాలుగా ఉంటాయి. దీనికి సంబంధించి ఎటువంటి పథకాలకి ఏం సంబంధం లేదు. ఓకే, అదేవిధంగా దీనికి ఎలక్షన్కి సంబంధమే లేదు. చాలా ఇలాంటి కామన్ డౌట్స్ ఉంటా ఉంటాయి. సో దయచేసి అది కాకుండా ఒకవేళ సచివాలయ సిబ్బంది వెళ్తే మళ్ళీ మన వాళ్ళు చాలా డౌట్లు ఎక్స్ప్రెస్ చేస్తారు. టీచర్లు వెళ్ళే మాట అయితే అంత డౌట్ వాళ్ళకి రాకపోవచ్చు, కానీ సచివాలయ సిబ్బంది వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆ 6 steps తీసేస్తారు అనే దానికి ఆలోచిస్తారు. ఆ నమ్మకం మీరు కలిగించాలి, రైట్? అండ్ రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అది చెప్పినా వాళ్ళు లేదు మాకు ఇల్లు లేదు మాది కాదు, ఈ బండి కార్ నాది కాదు, టీవీ నాది, అదే ఫేస్ వాల్యూ కింద తీసుకొని ఆ ఇన్ఫర్మేషనే మీరు చేయాలి. అప్పుడు మీరు చెప్పినట్టు ఆథెంటిసిటీ తగ్గుతుంది. బట్ దట్ ఈస్ ద గైడింగ్ ప్రిన్సిపల్ ఆన్ హౌ వి డూ సెన్సస్. పర్సనల్ డేటా యు ఆర్ నాట్ సపోజ్ టు ఎడిట్. ఓకే, అది నేను చెప్తున్నాను. సో దయచేసి సెల్ఫ్ ఎన్యూమరేషన్ April 16th నుంచి 30th వరకు ఉంటుంది. హార్డ్లీ 40 days. ఈ 40 days లో మనకు అందరికి ట్రైనింగ్లు అన్ని రకరకాలు అయిపోతాయి. May 1st to 31st విల్ బి అవర్ హెచ్ఎల్బి. చాలా మంచిగా ఉన్నాయి. ఓకే, లైక్ ఇంకా ఎలక్షన్ కంటే ఇంకా బాగున్నాయి. అవన్నీ కూడా ఇవ్వాలి. ట్రైనింగ్ మెటీరియల్ అంతా కూడా ఫ్లెక్సిబుల్గా ఎన్ని కాపీస్ ఉంటే అన్ని కాపీస్ ఇవ్వండి.